డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అమేథీ దీనికి సంబంధించిన సీట్స్ అయితే చాలా మందికి వచ్చినట్టుండి. ఇవాళ మరి 25th కదా, కొంతమంది స్టూడెంట్స్కి మరి సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చేయాలా వద్దా కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగటం జరుగుతుంది. సార్ మరి ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా మరి చెప్పండి అనుకుంటున్నారు. మరి కొంతమందికి నేను యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను, కొంతమందికి వద్దని చెప్తున్నాను. మరి ఎందుకని ఇలా చెప్తున్నాను మరి చూద్దాం ఒకసారి. ఆ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే, నో ప్రాబ్లం. కొంతమందికి చూసుకోండి చెప్తున్నాను, కొంతమందికి వద్దని చెప్తున్నాను. రకరకాలుగా మరి ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు. పర్సన్ టు పర్సన్ ఈ డెసిషన్ అనేది వేరీ అవుతుందమ్మా. అది ఒకటి మరి ఈ డెసిషన్ మీకు సీట్ వచ్చింది, మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దనేది అందరికీ వర్తించదు. మీకు కొంతమందికి వర్తించిద్ది, కొంతమందికి వర్తించదు. కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే చెప్పుకుంటే, బీటెక్ అడ్మిషన్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి ఫీజెస్ కూడా కొన్ని ఎక్కువ అయితే ఉంటాయి. చూడండి, సెకండ్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్ జూలై 10కి సెకండ్ రౌండ్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఉంది, తర్వాత పెట్రోకెమికల్, కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎంఎన్సి ఉంది, మెకానికల్, పెట్రోలియం ఉంది. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే పెట్రోలియం వచ్చిందమ్మ, కొంతమంది స్టూడెంట్స్కి పెట్రోలియం వచ్చింది. ఒక స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చింది. మరి ఇక్కడ చారాలా వద్దా? మరి చారాలా వద్దంటే ఎవరికి చారాలే? మీరు ఆల్రెడీ ఇది మనకి జోసా రౌండ్ నంబర్ 1 రౌండే అయిపోయిందమ్మా. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి సీట్ కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ రౌండ్స్లో మనకి ఇంకా జోసా రౌండ్ ఎన్ని ఉన్నాయి, జోసాలో ఎన్ని రౌండ్లు ఉన్నాయి? ఫస్ట్ రౌండ్ ఉంది కదా 30వ తారీఖుని, సెకండ్ మనకి ఇంకా 2 రౌండ్ ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 రౌండ్లు ఉన్నాయి. అంటే ఇక్కడ 5 రౌండ్లు ఉన్నాయి. బ్యాలెన్స్ సీశాప్లో వచ్చి ఇంకో మరి రౌండ్లు ఉన్నాయి. సీశాప్లో మనకు వీఆర్ హ్యావింగ్ అనదర్ 2 రౌండ్స్, 1-2 రౌండ్స్ ఉన్నాయి. కొంతమందికి స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు, వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు డెఫినెట్గా మరి దీనికంటే ఎవరైతే మరి ఎన్ఐటీలో వస్తుంది అనుకున్నారో IIIT నేను సలహా చెప్తున్నాను. IIIT కూడా మంచి అవకాశం. ఇప్పుడు IIIT కర్నూలు కానీ, కాంచీపురం కానీ, మరి SC/ST పిల్లలు ఉంటే ఇక్కడ ఫీజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయమ్మా, నో ప్రాబ్లం. మీరు ఫీజెస్ కట్టుకుంటానంటే SC/ST పిల్లలు చేరవచ్చు. కానీ నేను కట్టుకోలేను సార్ అంటే మీరు దీన్ని అవాయిడ్ చేయటం మంచిది. దీన్ని కట్టుకోలేకుండా మీకు కానీ అవకాశం, మీకు కమింగ్ రౌండ్లో సపోజ్ SC/ST పిల్లలు ఎవరికైతే 85, 86, 89 అప్ టు 90% పైన ఉంటుందో, ఎవరికైతే 85% పైన ఉంటుందో వాళ్ళు ఫర్దర్ రౌండ్స్కి వెయిట్ చేయటం మంచిది. మీకు IIIT కర్నూలు కానీ, కాంచీపురం కానీ డెఫినెట్గా వస్తుంది. మరి ఇంకా 90 అబవ్ ఉంటే గ్వాలియర్ వస్తుంది, జబల్పూర్ వస్తుంది, అలహాబాద్ వస్తుంది, నో ప్రాబ్లం. 85% పైన ఉంటే వీళ్ళకి SC/ST పిల్లలకి సీశాబ్లో కంపల్సరీగా మీకు మంచి బ్రాంచెస్ వస్తాయి. కొంతమంది మెకానికల్ వస్తాయి, ECE వస్తుంది. మన స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. అందుకని వీళ్ళు కట్టవలసిన అవసరం లేదు, కమింగ్ రౌండ్స్లో వస్తాయి. కొంతమంది భయపడి మరి కడితే మీరు రిఫండ్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మనం పేమెంట్ అంతా ఇప్పుడే కట్టాల్సి వచ్చిద్దమ్మా. ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు కట్టాలి. రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఆ రిఫండ్ పాలసీని బిఫోర్ డెడ్ లైన్ మీరు ఈరోజు అయితే సీట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఇంకా వెయిట్ చేయదు. ఇంకా మనకి టైం ఉంది, ఇంకా 4 రోజులు టైం ఇచ్చారు. ఆ టైంలోపు మీరు పేమెంట్ చూడండి. ఈరోజు మనకి సీట్ వచ్చింది, ఈరోజు ఇప్పుడు సీట్ వచ్చింది చాలామందికి 1.1. మరి ఫీజు పేమెంట్ డెడ్ లైన్ వచ్చి మనకి జూలై 2వ తారీఖున. జూలై 2వ తారీఖు వరకు వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. మీరు డిస్కార్డ్ చేయొద్దు. ఎవరైతే మరి యాక్సెప్ట్ చేయమని సలహా చెబుతున్నానో, మరి జోసాలో మనకు 6 రౌండ్లు ఉన్నాయి, 3 రౌండ్లు. ఈ 3 రౌండ్లు 2 రౌండ్లు సీశాబ్. ఈ యొక్క కమింగ్ రౌండ్స్లో జోసాలు ఇంకా మనకి 5 రౌండ్లు తేడా ఉంది, సీశాబ్లో 2 రౌండ్లు. ఈ వీటిల్లో మనకి రాదు, కంపల్సరీగా సీట్ రాదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా దీన్ని యాక్సెప్ట్ చేయండి, నో ప్రాబ్లం. మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చిన మరి ఎలక్ట్రానిక్స్ కూడా మంచిది. మ్యాథమెటిక్స్, కంప్యూటింగు, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఇవన్నీ కూడా సిఎస్సి ఇలాంటి బ్రాంచ్లు యాక్సెప్ట్ చేయండి. కొన్ని కోర్ కంపెనీలు పెట్రోలియం దాంట్లో కూడా వెళ్ళొచ్చు. నేను కోర్ కంపెనీలో IOCL కానీ, HPCL, BPCL అక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటికే ఎక్కువగా ప్లేస్మెంట్స్ ఉండడం జరిగింది. అక్కడ కావాలంటే మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ జోసాలో అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడ కొద్దిగా ఆలోచించండి, ఆచితూచి అడుగు వేయండి. అది గుర్తుపెట్టుకోండి. నేను తీసుకోమని, నేను రిజెక్ట్ చేయమని నేను చెప్తలేదు, కానీ మీరు కొంచెం చూసి జోసాలో కొంతమందికి NITలో వచ్చే అవకాశం ఉంది కమింగ్ రౌండ్లో. మరి IIITలో మంచి IIITలో కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ ఫీజెస్ కూడా కొద్దిగా భారీగానే ఉండటం అయితే జరుగుతుంది. కాబట్టి జోసాలో ఫైనల్గా ఏం చెప్తున్నాను, జోసాలో కమింగ్ రౌండ్స్లో అవకాశం ఉండేవాళ్ళు దీన్ని ఒమిట్ చేయండి. మరి జోసాలో మంచి ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని ఒమిట్ చేసుకో ప్రాబ్లం. నాకు జోసాలో కూడా అవకాశం లేదు సార్ అంటే మీరు యాక్సెప్ట్ చేయండి, నో ప్రాబ్లం. జోసాలో కూడా నా అవకాశం లేదు, నేను ఇక్కడ మరి ఫీజు కట్టుకుంటాను, నాకేమి ప్రాబ్లం లేదు అనుకుంటే మరి ఎస్సీ ఎస్టీ పిల్లలైనా తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ హ్యాపీగా మీరు ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విధమైన ఫీజులు ఉన్నాయి కదా. ఇక్కడ రిఫండ్ పాలసీ కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. రిఫండ్ పాలసీ ఏంది? కేస్ 1 బిఫోర్ డెడ్ లైన్ సబ్ రౌండ్ ఆఫ్ 1.1 ఇన్ విచ్ సీట్ ఈజ్ ఆఫర్డ్ ది విత్డ్రా 29 ద లాస్ట్ డేట్ ఆఫ్ రెస్పాండ్ ఇన్ సీట్ ఈజ్ ఆఫర్డ్. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద సబ్ డెడ్ లైన్స్ ఆఫ్టర్ కేస్ 2 ఆఫ్టర్ సబ్ రౌండ్ డెడ్ లైన్ ఇన్ విచ్ సీట్ ఈజ్ ఆఫర్డ్. ఇక్కడ ఏంటి సబ్ రౌండ్ అంటున్నాడు. బిఫోర్ డెడ్ లైన్ ఆఫ్ ద సబ్ రౌండ్ 1.1 1.2 లోపు ఈ లోపు మీరు కట్టిన, సపోజ్ మీరు ఎస్సీ ఎస్టీ పిల్లలు 1,25,000 కట్టారు, వీళ్ళు 15,000 మినాయించుకుంటారు, 15,000 ఇక మీరు విత్డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైనా మరి రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు 1.1లో ఇక్కడ మరి రిఫండ్ తీసుకోవచ్చు, ఇక్కడ రిఫండ్ తీసుకోవచ్చు, హ్యాపీగా రిఫండ్ తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఫైనల్గా సపోజ్ 1.1 ఈరోజు మనకి సీట్ వచ్చింది, సో ఆల్రెడీ పైన సీట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ రిఫండ్ తీసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏమి. వీటికి 1.1 1.2 ఈ కమింగ్ రౌండ్స్లో మీరు రిఫండ్ తీసుకొని పోర్టల్ క్లోజెస్ ఇది ఈ విధంగా స్టూడెంట్స్ రిఫండ్ కూడా తీసుకోవచ్చు, ఒకసారి చూసుకోండి. మరి రిఫండ్ ఎందుకు ఈ గొడవ అంతా నాకెందుకంటే దీని జోలికి వెళ్ళమాకండి, అది గుర్తుపెట్టుకోండి. రిఫండ్ ఫర్ ఆల్ కేటగిరీస్, మీకు 9,000 కాస్ట్ బట్ మెస్ డిపాజిట్ విల్ బి రిఫండెడ్ ఓన్లీ సెక్యూరిటీ డిపాజిట్ కాస్ట్ బట్ రిఫండెడ్, ఆల్ అదర్ ఫీజెస్ ఆర్ ఫార్ఫిట్. ఏమి ఇవ్వరంట. ఇక్కడ కేసు 1లో ఎప్పుడు డెడ్ లైన్ ఫర్ సబ్ రౌండ్లోనే ఇస్తే మీకు మొత్తం వస్తుంది ఫీజు, 15,000 తీసుకుంటారు. మరి కేసు 2లో ఆఫ్టర్ సబ్ రౌండ్ డెడ్ లైన్ ఇన్ విచ్ సీట్ ఈజ్ ఆఫర్డ్, సపోజ్ సబ్ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత ఇక మొత్తము అమౌంట్ మొత్తం స్వాహా అనమాట. ఏం గుర్తు, రిఫండ్ ఆల్ కాస్ట్ అండ్ మనీ విల్ బి రిఫండెడ్ అంటే 9,000 ఇస్తాడు. సపోజ్ ఈ కేసు 1లో అయితే మొత్తం ఇస్తాడు 15,000 మినాయించి. కేసు 2లో వచ్చేసి ఇప్పుడు 1,50,500 కట్టారనుకోండి మీరు ఫీజు, 9,000 అంటే మీ మొత్తము 1,40,000 మీకు రావు, ఆల్మోస్ట్ 1,40,000 వాళ్ళు స్వాహా చేస్తారు. అందుకని బిఫోర్ డెడ్ లైన్లో కట్టండి. ఈ గొడవ అంతా ఎందుకులే అనుకుంటే దీని జోలికి వెళ్ళమాకండి. నాకు ఏది జోసాలో ఏమీ రాదు అనుకుంటే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇది కూడా మంచి అవకాశమే. కాకపోతే ఏంటంటే మన ప్రయారిటీ అంటే జోసా ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీల్లో మరి ఉంటే మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.